Good morning, students. My name is Rambabu. I am a lecturer in computer science, Sir C.R. College for Women, Eluru. Now I am discussing about e-commerce subject, 6th semester for 3rd BCom computer application students. Today's topic is traditional EDI model, internet-based EDI model, just-in-time delivery, role of software agents. ఈ టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. నెక్స్ట్ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్. ఈ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ట్రెడిషనల్ ఈడిఐ is generally used for communication between two large organizations with high volume of transactions. The traditional EDI is implemented over point-to-point communication channels called value-added network, VAN అంటారు. అంటే ట్రెడిషనల్ అంటే సాంప్రదాయకమైనటువంటి ఈడిఐ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది సాంప్రదాయకమైనటువంటి ఈడీ అంటే ఏంటంటే రెండు పెద్ద పెద్ద కంపెనీల మధ్య లార్జ్ ట్రాన్సాక్షన్స్ జరిగితే అలాంటి జరిగేటువంటి కమ్యూనికేషన్నే మనం ట్రెడిషనల్ ఈడిఐ అంటాం. ఓకే, అదేవిధంగా ట్రెడిషనల్ ఈడిఐ అనేది మనకి ఏమేమి కలగజేస్తుంది అంటే పాయింట్ టు పాయింట్, అంటే ఎవ్రీ ఛానల్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ ద అనదర్ ఆర్గనైజేషన్. దాన్నే మనం జనరల్గా వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఏ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ ఈజ్ ఏ సింపుల్, సెక్యూర్ ప్రైవేట్ నెట్వర్క్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియటరీ బిజినెస్ పార్ట్నర్స్ షేరింగ్ స్టాండర్డ్స్ బేస్డ్ ఆర్ ప్రొప్రైటరీ డేటా వయా షేర్డ్ బిజినెస్ ప్రాసెస్. అంటే ఇక్కడ విఏఎన్ అనేది ఏంటంటే సింపుల్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. అంటే రెండు ఆర్గనైజేషన్స్ మధ్య ఇంటర్మీడియట్ బిజినెస్ పార్ట్నర్స్ని, అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద నెట్వర్కే వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఈ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ whose purpose is to send or receive EDI documents between parties. అంటే రెండు కంపెనీల మధ్య ఈ డాక్యుమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లైక్ సెండ్ ఆర్ రిసీవ్ అంటే ఒక ఆర్గనైజేషన్ పంపిస్తే ఒక ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకోవటం, లేదా ఒక ఆర్గనైజేషన్ పంపిస్తే ఇంకో ఆర్గనైజేషన్ అనేది రిసీవ్. రెండు కంపెనీల మధ్య వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని షేర్ చేసుకోవడానికి ఉపయోగపడే నెట్వర్కే ఈ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. నెక్స్ట్ చూడండి, ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ ట్రెడిషనల్ ఈడిఐ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఈ సేమ్ దేర్ మాన్యువల్. అంటే మాన్యువల్గా ఏ విధంగా మనకి కంపెనీ టు కంపెనీ మధ్య ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో ఈ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్లో కూడా అదే విధంగా జరుగుతాయి అంటాం. ద డిఫరెన్స్ ఈస్ దట్ ద ఈడిఐ ట్రాన్సాక్షన్స్ ఆర్ సెంట్ అండ్ రిసీవ్డ్ ఎలక్ట్రానికల్లీ యాజ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా ఫార్మాటెడ్ అకార్డింగ్ టు ఈడిఐ స్టాండర్డ్స్. అంటే ఏంటంటే మాన్యువల్గా అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ని త్రూ పర్సన్ ద్వారా షేర్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్లో ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ మోడల్లో ఎలక్ట్రానికల్గా అంటే ఒక డాక్యుమెంట్స్ని సెండ్ ఆర్ రిసీవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాజ్ ఏ ప్యాకెట్స్ ఆఫ్ డేటా ఫార్మాటెడ్ అకార్డింగ్ టు ది ఈడిఐ స్టాండర్డ్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా అనేది కొన్ని ప్యాకెట్స్ రూపంలో, అంటే కొన్ని ఫైల్స్ రూపంలో డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్ బిట్వీన్ టూ ఆర్గనైజేషన్స్. ద ఫిగర్ బిలో షోస్ హౌ ద ట్రెడిషనల్ ఈడిఐ ప్రాసెస్. అంటే ఈ కింద ఉన్నటువంటి డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఏ విధంగా ట్రెడిషనల్ ఈడిఐ మధ్య డాక్యుమెంట్స్ అనేవి షేర్ అవుతాయని చెప్తుంది. చూడండి ఒకసారి, సెండర్ అండ్ రిసీవర్. అంటే ఒక కంపెనీ సెండర్, ఇంకో కంపెనీ రిసీవర్. ఇక్కడ సెండర్ ఆర్గనైజేషన్లో బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్, అంటే వాడి దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అనేది, అక్కడ నుంచి ఈడిఐ ట్రాన్స్లేటర్, అంటే ఇది ఈడిఐ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి రిసీవర్కి పంపిస్తుంది. వీళ్ళిద్దరికి మధ్య ఎవరు ఉంటారు అంటే ఈడిఐ ట్రాన్స్లేటర్స్. అంటే ఈడిఐ ట్రాన్స్లేటర్ నుంచి నెట్వర్క్ వరకు, నెట్వర్క్ నుంచి మళ్ళీ రిసీవర్స్ యొక్క ఈడిఐ ట్రాన్స్లేటర్ దగ్గరకు, అక్కడ నుంచి మళ్ళీ ఆ యొక్క బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్. అంటే ఇక్కడ బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్ నుంచి ఇంకో బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్కి ట్రాన్స్మిషన్ అవ్వాలి ఈడిఐ డాక్యుమెంట్స్ అంటే మధ్యలో ఎవరు ఉండాలి? ఈడిఐ ట్రాన్స్లేటర్ ఉండాలి, అదేవిధంగా
నెట్వర్క్, దట్ ఈజ్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఓకే, ఇది మనకున్నటువంటి ట్రెడిషనల్ ఈడిఐ మోడల్ గురించి. అదేవిధంగా ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఏ ట్రెడిషనల్ ఈడిఐ సిస్టమ్. ఈ ట్రెడిషనల్ ఈడిఐ సిస్టంలో ఉన్న కొన్ని అంటే ఏ విధంగా ట్రాన్స్మిషన్ అవుతుంది, మనం అబోవ్ ఫిగర్ చూసినట్టు విధంగా అయితే, ద సెండర్ జనరేట్స్ ద అప్లికేషన్ ఫైల్ యూజింగ్ దేర్ ఓన్ బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్. ద ఫైల్ కంటైన్స్ ప్రాసెస్డ్ డాక్యుమెంట్. అంటే ఏంటంటే ఇక్కడ సెండింగ్ కంపెనీ అంటే సెండ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకున్నటువంటి ఒక అప్లికేషన్ సిస్టమ్‌ని ఉపయోగించుకొని ఒక ఫైల్‌ని జనరేట్ చేస్తుంది. ఆ ఫైల్ అనేది ఎలా ఉంటుంది అంటే కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో ఉంటుంది. అంటే ప్రాసెస్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే క్లియర్‌గా ఎవరికైతే పంపించాల్సినటువంటి డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే దాన్నే ప్రాసెస్డ్ డాక్యుమెంట్ అంటారు. ఆ ఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ప్రాసెస్డ్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుందన్నమాట. The document is translated into agreed EDI standard format. The process of translating EDI document into EDI standard format is called mapping. The translation software uses this mapping to translate the EDI transactions so they can be used by the receiving organization. అంటే ఇక్కడ ఈ పంపించేటువంటి డాక్యుమెంట్ ఆర్ ఫైల్ అనేది ఈడిఐ స్టాండర్డ్ ఫార్మాట్‌ని అగ్రీ చేయాలి. అదేవిధంగా ఈ ఈడిఐ స్టాండర్డ్ ఫార్మాట్‌లోనే మనం పంపించినట్లయితే ఒక డాక్యుమెంట్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసినట్లయితే అలా ట్రాన్స్‌లేషన్ చేసే విధానాన్నే మ్యాపింగ్ అంటారు. ఇక్కడ ఈ మ్యాపింగ్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ బిజినెస్ అప్లికేషన్ సిస్టమ్ లేదా ట్రాన్స్లేషన్ సాఫ్ట్‌వేర్ అనేది ఈ మ్యాపింగ్ ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని రిసీవర్ ఆర్గనైజేషన్ యొక్క ఈడిఐ ట్రాన్సాక్షన్స్‌ని కూడా ట్రాన్స్లేటర్ అనేది కూడా తీసుకొని ఈ యొక్క ట్రాన్సాక్షన్స్‌ని రిసీవర్స్ యొక్క అప్లికేషన్ సిస్టమ్‌లోకి పంపిస్తుంది. అంటే ఒక సెండర్ అప్లికేషన్ సిస్టమ్ నుంచి రిసీవర్ యొక్క అప్లికేషన్ సిస్టమ్‌కి ఎళ్ళాలి అంటే ఖచ్చితంగా అది ఏ రూపంలో ఉండాలి అంటే ఫైల్ రూపంలో ఉండాలి. ఈడిఐ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైల్ రూపంలో ఉండాలి. ఆ ఫైల్ అనేది ఈడిఐ ట్రాన్స్లేటర్ ద్వారా త్రూ నెట్వర్క్ ద్వారా వన్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్‌కి ట్రాన్స్మిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్‌లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఖచ్చితంగా మనకి ఈ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్ ఉండాలి 2 ఆర్గనైజేషన్స్ మధ్య అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రతి ఆర్గనైజేషన్‌కి కమ్యూనికేషన్ ఏర్పరచాలి అంటే వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్స్ ఉండాలి. ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ లార్జ్ కంపెనీస్. అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి మాత్రమే ట్రెడిషనల్ ఈడిఐ అనేది కుదురుతుంది. చిన్నటికి కుదరట్లేదు. ఇది కూడా ఒక డిసడ్వాంటేజే. బిజినెస్ ప్రాసెస్ మస్ట్ బి రిస్ట్రిక్టెడ్ టు ఈడిఐ రిక్వైర్మెంట్స్. అంటే ఈ విధమైన ట్రెడిషనల్ మోడల్ మనం ఫాలో అవ్వాలి అంటే ఈడిఐ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేయాలి. ఏ లాంగ్ స్టార్టప్ పీరియడ్ ఈజ్ నీడెడ్. అంటే ఎక్కువ కాలం ఎక్కువ కాలం అంటే దాని యొక్క లైఫ్ టైమ్ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీ మాత్రమే ఈ ట్రెడిషనల్ ఈడిఐ అనేది ఫాలో అవుతాయి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యూజ్. అంటే వాడటం కూడా చాలా కష్టం అంటున్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్‌పెన్సివ్ థర్డ్ పార్టీ ప్రైవేట్ నెట్వర్క్. అంటే ఈ యొక్క ట్రెడిషనల్ ఈడిఐ మోడల్‌లో కాస్ట్‌తో కూడుకున్నటువంటి ప్రైవేట్ నెట్వర్క్, వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనేది చాలా అవసరం. అది కూడా ఒక కాస్ట్ కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజే. నెక్స్ట్ ఈ ట్రెడిషనల్ మోడల్ ఈడిఐ మోడల్‌లో ఉన్నటువంటి ఈ డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేస్తూ వచ్చిందే ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్. ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఈడిఐ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ predominantly large corporations, thus limiting to EDI to reach to broader base of small suppliers and customers. The evolution of internet-based EDI played a critical role in extending EDI benefits to wide spectrum of business. అంటే ట్రెడిషనల్ ఈడిఐ మోడల్ అనేది ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్స్‌కి మాత్రమే ట్రాన్స్మిషన్ అవుతుంది డేటా అనేది. కానీ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క
అచీవ్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఈ ట్రెడిషనల్ ఈడిఐ అనేది సపోర్ట్ చేయట్లా. దానికోసమే ఈ యొక్క స్మాల్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్ని బ్రాడర్ బేస్కి తీసుకెళ్లడం కోసమే ట్రెడిషనల్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ ఆర్ వెబ్ బేస్డ్ ఈడిఐ అంటే ఇట్ ఈస్ టోటల్లీ డీల్ విత్ ద ఇంటర్నెట్, అందుకనే వెబ్ బేస్డ్ అన్నారు. యూజ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టు ఎక్స్చేంజ్ ఈడిఐ డేటా బిట్వీన్ పార్టీస్. అంటే ఇక్కడ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ అనేది మొత్తం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈడిఐ డేటా అనేటువంటిది 2 or more ఆర్గనైజేషన్ మధ్య ఎక్స్చేంజింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్. ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ ఈడిఐ ఐఎన్టీ అంటే ఈడిఐ ఇంటర్నెట్, మీనింగ్ ఈడిఐ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటుంది అని. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ ఈడిఐ ఫర్ మెనీ రీజన్స్. అంటే ట్రెడిషనల్ ఈడిఐకి ఆల్టర్నేటివ్ అది కాకుండా అది పెద్ద కంపెనీలకే మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్మాల్ ఆర్గనైజేషన్స్లు కూడా డేటా ఎక్స్చేంజ్ కావడానికి సపోర్ట్ చేసేదే ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ గురించి. ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ డేటా షేరింగ్ యూజెస్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సేమ్ ఫార్మాటింగ్ అండ్ ద సేమ్ కోడ్స్ యాజ్ ట్రెడిషనల్ ఈడిఐ, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్, the information is sent over the internet. Using the internet instead of WAN can cut in communication cost by over 50%. అంటే చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ డేటాని మనం ఉపయోగించి ఇంటర్నెట్ ఈడిఐ మోడల్లో కూడా ట్రెడిషనల్ మోడల్ లాగానే ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్లో కూడా సేమ్ ఫార్మాటింగ్ ఆఫ్ డేటాని, సేమ్ కోడ్ ఆఫ్ డేటాని పంపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ట్రెడిషనల్ ఈడిఐ మోడల్లో అయితే ఓన్లీ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ను ఉపయోగించుకొని డేటా షేర్ చేసుకోవచ్చు వయా ఫైల్స్ రూపంలో, అంటే ఫైల్స్ రూపంలో మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటర్నెట్లో మనం డేటా పంపించడం కోసం డిఫరెంట్ మెథడ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఈ విధంగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మనం ఇంటర్నెట్లో మనం సెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ అనేది మనం ఉపయోగించడం వల్ల వ్యాన్తో పోలిస్తే కమ్యూనికేషన్ కాస్ట్ అనేది 50% అంటే సగానికి సగం తగ్గిపోతుంది ఈ యొక్క ఇంటర్నెట్ అనేది ఉపయోగించడం వల్ల. ఇట్ ఈస్ typically associated with 2 forms of EDI, the use of web-based system to manage and exchange EDI and the use of web to send EDI data that was generated in house. అంటే ఈ విధంగా మనం ఇక్కడ ఈడిఐలో మనం ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా పంపించేటప్పుడు 2 రకాలు ఉన్నాయంటున్నా. ఒకటి వెబ్ బేస్డ్ సిస్టమ్ మేనేజ్ చేయటం, ఇంకోటి ఈడిఐని ఎక్స్చేంజ్ చేసుకోవటం. ఈ విధంగా మనం డేటాని పంపించడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఇంట్లో నుంచే కూడా ఇంటర్నెట్లో నుంచి డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా చూడండి, ఇక్కడ ఈడిఐ సర్వీస్, ఇక్కడ ఆర్డర్, ఇన్వెంటరీ, లెగసీ అప్లికేషన్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్, అది దట్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్లో మనం ఒక డేటాని పంపించాలంటే మనకు కావాలి ఎవరు అంటే వెబ్ బ్రౌజర్ కావాలి. బ్రౌజర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెండింగ్ ద డేటా యాజ్ అవర్ రిక్వైర్మెంట్. మన దగ్గర ఉన్నటువంటి డేటాని పంపించడం కోసం ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా పంపించినటువంటిది వెబ్ అంటే ఇంటర్నెట్లో సర్వర్స్ ఉంటాయి, సర్వర్లో స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి ఈడిఐ సర్వీస్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్కి, స్మాల్ ఆర్గనైజేషన్స్ ఆర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజియర్ టు పుట్ ఇన్ ప్లేస్ దాన్ అదర్ మెథడ్స్ ఆఫ్ ఈడిఐ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ టైమ్ సేవింగ్ బికాజ్ ఇట్ రెడ్యూస్ ద టైమ్ రిక్వైర్డ్ టు సెండ్, రిసీవ్ అండ్ రెస్పాండ్ ట్రాన్సాక్షన్స్. అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా మెథడ్స్ ఈడిఐ కమ్యూనికేషన్స్తో పోలిస్తే ఇది చాలా కనెక్ట్ చేయటం కూడా చాలా ఈజీ. అదేవిధంగా టైం సేవ్ అవుతుంది. ఎందుకని అంటే మనం డేటాని వితిన్ సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్లేస్కైనా మనం డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
A Bank of America built its Internet EDI system with a prototyping approach. Walmart also implemented Internet EDI technology for trading partner relationship. అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ వాల్మార్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ మధ్య రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసం కూడా ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ద మేజర్ ఇష్యూ టు బి కాన్సర్న్ ఇన్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ ఇంప్లిమెంటేషన్ ఈ సెక్యూరిటీ. అంటే ఇక్కడ మెయిన్గా మనకున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐలో సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం. దిస్ మెథడ్ ల్యాక్ ఇన్ డేటా సెక్యూరిటీ అండ్ ల్యాక్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. అంటే ఇక్కడ డేటా సెక్యూరిటీ అనేది చాలా తక్కువ, అదేవిధంగా కన్సల్టింగ్ ఎక్స్పర్టైజ్ అంటే వివిధ రకాలైనటువంటి ప్రాబ్లం వస్తే అంటే ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, హెల్ప్ ఆర్ సపోర్ట్ అనేటువంటిది ఈ మెథడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ ఓవర్ ట్రెడిషనల్ ఈడిఐ మోడల్. అంటే ట్రెడిషనల్ ఈడిఐ మోడల్తో పోలిస్తే దీని యొక్క ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ యొక్క అడ్వాంటేజ్ మనం చూసినట్లయితే ద ఇంటర్నెట్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్. అంటే ఎవరైనా కానీ ఇంటర్నెట్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ లార్జ్ స్కేల్ కనెక్టివిటీ. అంటే ఇంటర్నెట్ అనేది లార్జ్ స్కేల్ కనెక్టివిటీ. నో నీడ్ టు డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. అంటే పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంటర్నెట్ టూల్స్ సచ్ యాజ్ బ్రౌజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి టూల్స్ వెబ్ బ్రౌజర్స్ కానీ సెర్చ్ ఇంజిన్స్ కానీ అవన్నీ కూడా యూజర్కి సపోర్ట్గా ఉంటాయి, అందుకని యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాన్ అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ బదులుగా యూజింగ్ ఇంటర్నెట్ కెన్ కట్ కమ్యూనికేషన్ కాస్ట్ బై 50%. అంటే కాస్ట్ తగ్గుతుంది, కమ్యూనికేషన్ కాస్ట్ అనేది 50% వరకు తగ్గుతుంది. ఇట్ డస్ నాట్ నీడ్ స్పెషల్ బిజినెస్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. అంటే కొత్తగా సపరేట్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ ఆర్ కమ్యూనికేషన్ ఛానల్ అనేటువంటిది అవసరం లేదు ఇంటర్నెట్ ఉన్నగా. ఇట్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ టూల్ ఫర్ ఆప్టిమైజింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్. అంటే ఇది బాగా వైడ్ రేంజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయడానికి ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ టైమ్ సేవింగ్ మెథడ్. అంటే తక్కువ టైంలో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇట్ అలౌస్ కంపెనీస్ టు డీల్ విత్ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్స్ దట్ గివ్ కాంపిటేటివ్ ఎడ్జ్. అంటే కాంపిటేటివ్ ఎడ్జ్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్స్ని డీల్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇట్ కెన్ రీప్లేస్ న్యూమరస్ ఇంటర్నెట్ ఈడిఐ అప్లికేషన్స్. అంటే ఏంటంటే ఇంటర్నల్ ఈడిఐ అప్లికేషన్స్ని ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఇంటర్నెట్ టూల్స్ లైక్ బ్రౌజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ ఈజీ టు యూజ్ అండ్ మోస్ట్ యూజర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ యూజింగ్ దెమ్. అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు దీన్ని యూజ్ చేయడం అనేది కంఫర్ట్గా ఫీల్ అవుతారు, వెరీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇట్ ఆఫర్స్ మెనీ ఫంక్షన్స్ that are not available with traditional EDI, including collaboration, more business procedures and search engines. అంటే ట్రెడిషనల్ ఈడిఐలో లేనటువంటి వివిధ రకాల ఫంక్షన్స్ని ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ అలౌస్ కంపెనీస్ టు ఫోకస్ ఆన్ దేర్ కోర్ బిజినెస్, నాట్ ఈడిఐ ఇష్యూస్. అంటే ఈడిఐ ఇష్యూస్ని మనం కన్సిడర్ చేయకోకుండా బిజినెస్ యొక్క అచీవ్మెంట్స్ని ఫోకస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్. నెక్స్ట్ జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ ఇన్ B2B బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్. ఇన్ టుడేస్ కాంపిటేటివ్ బిజినెస్ సినారియోస్, కంపెనీస్ కెన్ బీట్ competitors by effective implementation of just in time delivery. It is the need of time for company to keep track of its assets. So company need to implement a fast moving flexible logistics system for everything from purchasing through manufacturing to sales and distribution of goods and services. అంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ కమ్యూనికేషన్లో ఆర్ ఈ-కామర్స్లో జస్ట్ ఇన్ టైం డెలివరీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏంటి, దీని యొక్క ఎయిమ్ ఏంటంటే కాంపిటేటర్స్ని మనం తట్టుకోవాలి ఈ బిజినెస్ సినారియోలో. అంటే కంపెనీ ఎప్పుడు కూడా ఇన్ టైంలో ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసేలాగా ఉండాలి. అప్పుడే ప్రోడక్ట్ అనేది ఆ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ కానీ
లేదా ఈ-కామర్స్ సైట్ గానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ టైమ్ ఫర్ కంపెనీ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్స్ ఎసెట్స్. అంటే వాళ్ళు ప్రొడక్ట్‌ని కొన్నటువంటి వ్యక్తులు గూడా ఆ ప్రొడక్ట్ యొక్క ట్రాక్‌ని తెలుసుకునేలాగుండాలి. సో, కంపెనీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఫాస్ట్ మూవింగ్, అంటే వెరీ ఫాస్ట్‌గా వితిన్ టైమ్ పీరియడ్‌లో కాకుండా ఇంకా ముందుగానే డెలివరీ ఇవ్వాలి. ఫ్లెక్సిబుల్ లాజిస్టిక్స్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఓ ప్రొడక్ట్ కొన్న దగ్గర నుంచి అమ్మే వరకు. అదే విధంగా ప్రొడక్ట్‌ని కన్జ్యూమర్‌కి చేరవేసే వరకు కూడా ఫ్లెక్సిబుల్ లాజిస్టిక్స్‌ని మెయింటైన్ చేయాలి. అలా చేయటానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్, అంటే మేజర్ ఇష్యూ ఏంటంటే జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ. ఆ జస్ట్ ఇన్ టైమ్ డెలివరీలో మనం ఒక ప్రొడక్ట్‌ని ఇవ్వగలిగితే ఆ కంపెనీ ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సప్లయర్ టు కన్ఫర్మ్ ద డెలివరీ డేట్ అండ్ ఇన్ అడ్వాన్స్ ఎట్ ద కాంట్రాస్ట్ స్టేజ్. అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్‌ని ఒక కన్జ్యూమర్ ఆర్డర్ చేయగానే సప్లయర్ అనేవాడు ఎప్పుడు డెలివరీ చేస్తాడో అనేది ముందే ఇవ్వాలి. అలా ఇవ్వటానికి కన్ఫర్మ్ ద డెలివరీ డేట్ ఇన్ అడ్వాన్స్, అంటే ముందుగానే డెలివరీ డేట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. B2B is a critical because ensuring delivery of items just when they are needed means saving in time and money. అంటే B2B అనేది క్రిటికల్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రొడక్ట్‌ని డెలివరీ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది మనం చెప్పినట్లయితే కన్జ్యూమర్ యొక్క టైం సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఈ జస్ట్ ఇన్ టైమ్ డెలివరీలోనే ఇంటర్నెట్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ హెల్ప్డ్ ఇన్ రియలైజింగ్ జిట్ బై ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఈ జిట్ అనే జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ అనేది మనం ఏమి హెల్ప్ చేస్తుంది అంటే ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని తెలుపుతుంది. జిట్ నాట్ ఓన్లీ లోవర్స్ ద ఆపరేటింగ్ కాస్ట్ బట్ ఆల్సో ప్రొవైడ్ ద బెటర్ కస్టమర్ సర్వీసెస్. అంటే కస్టమర్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ కెన్ ఇంటరాక్ట్ విత్ కంపెనీ via phone or email or any other electronic mean which improve customer services. అంటే ఈ జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే కంపెనీకి కస్టమర్ సర్వీసెస్‌ని ఇంప్రూవ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఈ విధంగా జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ ఇన్ B2B ఈ-కామర్స్ బ్రింగ్ ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. అంటే ఈ జస్ట్ ఇన్ టైమ్ డెలివరీ అనేది ఈ కింది విధమైనటువంటి అడ్వాంటేజెస్‌ని మనకిస్తుంది. ప్రొవైడ్ రియల్ టైమ్ విజిబిలిటీ. అంటే ప్రొడక్ట్‌ని మనం రియల్‌గా ఒక ప్రొడక్ట్‌ని ఏ విధంగా మాన్యువల్‌గా కొంటామో ఆ విధమైనటువంటి విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. మానిటరింగ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఆఫ్ గూడ్స్. అంటే గూడ్స్ యొక్క మూవ్‌మెంట్స్‌ని కూడా మనకు తెలియజేస్తుంది. ఎనేబుల్ ఇంటర్నెట్ బేస్డ్ కొలాబరేటివ్ కెపాసిటీ ఆఫ్ ప్లానింగ్. అంటే దాని ప్రకారం మనం ప్లానింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోడ్ టెండరింగ్. అంటే ఎంత లోడ్ ఉంది అనేది కూడా చెప్తుంది. క్యారియర్ అవైలబిలిటీ ఆఫ్ నోటిఫికేషన్స్, ఇన్వెంటరీ స్టేటస్ రిపోర్టింగ్, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ వాలిడేషన్. అంటే ఎప్పుడు మనకి డెలివరీ వస్తుంది అనేది కూడా మనకు చెప్తుందనమాట. నెక్స్ట్ టాపిక్ రోల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? ఈ యొక్క ఈ-కామర్స్‌లో అనేది చూద్దాం మనం. ఏ సాఫ్ట్‌వేర్ ఏజెంట్ ఈజ్ ఏ పర్సిస్టెంట్ goal-oriented computer program that provides mechanisms to automate activities for an end user or another program. అంటే సాఫ్ట్‌వేర్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో మనం ఉపయోగించేటువంటి సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఇది పర్సిస్టెంట్ అంటే ఏంటి? అంటే ఏ విధమైనటువంటి యాంబిగ్యూటీ లేనటువంటిది. గోల్ ఓరియెంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఒక ఎయిమ్‌ని సాధించేటువంటి ప్రయత్నం చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ మెకానిజమ్స్ టు ఆటోమేట్ యాక్టివిటీస్ ఫర్ ఎన్ ఎండ్ యూజర్ ఆర్ అంటే కన్జ్యూమర్‌కి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్‌ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పే ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. ద మేజర్ రోల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ ఇన్ ఈ-కామర్స్ ఈజ్ గ్యాదరింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ఫర్మేషన్, నెగోటియేటింగ్ డీల్స్ అండ్ సింక్రొనైజింగ్ బిజినెస్ ప్రాసెసెస్ అండ్ వర్క్ ఫ్లోస్. అంటే దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మనకి గ్యాదరింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రొడక్ట్ యొక్క లేదా ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయటం. అదేవిధంగా ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని మళ్ళీ కన్జ్యూమర్‌కి అందజేయించడం. ఒకవేళ డీల్స్‌ని నెగోటియేషన్ అంటే
వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ప్రొడక్ట్ వద్దనుకుంటే అలాంటి వాటిని తీసివేయటం. అదే విధంగా ఏ విధంగా ఆర్డర్ చేయాలి అవన్నీ కూడా మొత్తం చెప్పేది ఎవరు అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. ఇన్ బీ2సి బిజినెస్ టు కస్టమర్ ఈ-కామర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్ సైట్స్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్స్యూమర్. అంటే కన్స్యూమర్ అనేవాడు బెనిఫిటెడ్‌గా ఉండాలి అంటే వివిధ సైట్స్ నుంచి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని, అదే విధంగా సిమిలర్‌లీ ఇన్ బీ2బీ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బిజినెస్ సెల్లర్స్ సైట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బిజినెస్ బయర్స్. అంటే బీ2బీలో అయితే బయర్స్‌కి బెనిఫిటెడ్‌గా, అదే బీ2సీలో అయితే కన్స్యూమర్ బెనిఫిటెడ్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ అనేవి పనిచేస్తాయి. నెక్స్ట్, ఇన్ బీ2బీ ఈ-కామర్స్ the fundamental need of buyers is to find the best price of sellers is to get an optimum price from buyers and multiply sales. అంటే ఒక ప్రోడక్ట్‌ని మనం సేల్ చేసేటప్పుడు గానీ, బై చేసేటప్పుడు గానీ బెస్ట్ ప్రైసెస్‌ని మనకి ప్రొవైడ్ చేస్తాయి ఈ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. దీస్ నీడ్స్ ఆర్ రైజ్డ్ టు సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్ ఇన్ బీ2బీ ఈ-కామర్స్ that can autonomously work on behalf of హ్యూమన్ నాలెడ్జ్ వర్కర్స్, బీ ఇట్ సప్లయర్ ఆర్ బయర్ ఆర్ బోత్. అంటే మనకి హ్యూమన్ నాలెడ్జ్ కన్నా ఎక్కువగా పనిచేస్తాయని చెప్తున్నాడు. ద ఇంటర్నెట్ ఈజ్ మూవింగ్ టువర్డ్ అండ్ ఓపెన్ ఫిక్షన్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ ఇన్ హూ సాఫ్ట్వేర్ ఏజెంట్స్ విల్ మేనేజ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. అంటే ఇంటర్నెట్లో ప్రోడక్ట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధమైనటువంటి మార్కెట్ ప్లేస్ ఉంది, ఎవరెవరు కొనగలరు, ఎవరెవరు అమ్మగలరు అనేటి మొత్తం కూడా ఎవరు చూస్తారు అంటే సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్‌కి. షాప్ బోర్డ్స్ అండ్ ప్రైస్ బోర్డ్స్. ఇట్ ఈజ్ షాప్ బోర్డ్స్ చూద్దాం. ఇట్ ఈజ్ షాపింగ్ ఏజెంట్ దట్ ఆటోమేటికల్లీ సెర్చెస్ ద ఇంటర్నెట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రైసెస్ అండ్ అదర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే షాప్ బోర్డ్స్ ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్ దొరుకుతుంది, వాటి ప్రైసెస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది తెలుసుకుంటాయి. అదే ప్రైస్ బోర్డ్స్ ఏం చేస్తాయంటే చూడండి, ఇట్ ఈస్ అనదర్ షాపింగ్ ఏజెంట్ దట్ ఈస్ యూజ్డ్ బై retailers to check each other's prices. Apart from collecting information from internet, the software agents can also be very useful in negotiating deals and automating customer relationship management, supply chain management and marketing prices. అంటే ప్రైస్ బోర్డ్స్ ఏం చేస్తాయంటే రిటైలర్స్కి ఎక్కువగా యూజ్ అవుతాయి. అంటే అదర్స్ కంపెనీ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని, సప్లై చైన్ మేనేజ్మెంట్ని, మార్కెట్ ప్రైసింగ్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాయంట ప్రైస్ బోర్డ్స్. ఇవి మనకున్న రోల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. నెక్స్ట్ చూడండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మనకి ఈ యూనిట్లో ఇప్పుడు చెప్పిన వీడియోలో ట్రెడిషనల్ ఈడిఐ మోడల్, ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ మోడల్ రెండు ఇంపార్టెంట్‌గా వచ్చినాయి. జస్ట్ ఇన్ టైం డెలివరీ, జిట్ అంటారు దాన్ని, రోల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లో. రెఫరెన్స్ బుక్స్ మనం చూసినట్లయితే డేవిడ్ విట్లీ ఈ-కామర్స్, టాటా మెగ్రా హిల్ 2000 ఎడిషన్. నెక్స్ట్ ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జగీర్బంకర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ కూడా మనకి రెఫరెన్స్ బుక్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ.